బ్రదర్ ఇప్పుడు మనకి హిందూ సాంప్రదాయంలో లేకపోతే వేరే సాంప్రదాయం కూడా ఓకే శ్రీరుద్రం అని విష్ణు సహస్రనామం ఆ, అట్లాంటివి రోజు చేస్తే వాళ్ళకి ఇట్ దే విల్ హ్యావ్ సమ్ మెటీరియల్ ఇంపాక్ట్ మైండ్లో కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా అది సత్యమే, అది సత్యమే, అది 100% ఉంది, అందులో విషయం ఉంది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల్లో ఒక దేవాలయంలో ఉండి నా చుట్టూ అంతా పూజారులే, అందులో రుద్రం నమ్మకం చెమ్మకము, ఆ తర్వాత పంచసూక్తాలు, ముఖ్యంగా పురుష సూక్తము లేకపోతే మంత్రపుష్పము. ఎప్పుడైనా కలిస్తే ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే అందరం పాడేవాళ్ళం. అది వంట చేసుకుంటూ, అంటే అదే ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఒక పాట పాడితే 3 నిమిషాలు అయిపోతుంది. అదే ఇప్పుడు నువ్వు రుద్రం నమ్మకం చెమ్మకం అనుకో, సరిగ్గా చదివితే అన్ని అనువాకాలు కలిపితే ఒక 1.5 అవర్ అవుతుంది. 1 అవర్ మినిమం. ఇప్పుడు భగవద్గీత మొత్తం చదివితే ఎంత టైం పడుతుంది? అదే ఇప్పుడు సౌందర్య లహరి చదివినా అట్లీస్ట్ 1 అవర్ టైం పడుతుంది. సో ఈ ఎక్కువసేపు చదవడంలో లేదా ఎక్కువసేపు ఆ 1 పాయింటెడ్ మైండ్తో ఉండడం యాక్చువల్గా శక్తివంతమైన ప్రక్రియ, అదే అవసరం లేదు. కానీ వేరే దాని మీద మనకు ఆసక్తి ఉండదు. మన ఆసక్తి ఉన్నది ఏదైనా సరే ఎక్కువసేపు, అంటే ఆల్రెడీ ప్రపంచం అంతా అంగీకరించిన ఒక గొప్పదాన్ని నీ మైండ్ ఈజీగా బిలీవ్ చేస్తుంది. ఓకే, నాట్ బికాస్ ఆఫ్ ఇంట్రెన్సిక్. దాంతోపాటు అందులో ఉచ్చారణకు సంబంధించి వైబ్ క్రియేట్ చేసేటువంటి, ఇప్పుడు ఉదాహరణకు సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటే అందులో ప్రాస ఉంటే మనం లైక్ చేస్తాం. సో ఇవన్నిట్లోనూ ఒక చక్కటి ప్రాస ఉంటుంది, శబ్ద ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు శబ్దం అంటే నువ్వు వింటున్నావు కదా, శబ్దానికి ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఒక జిబ్బరిష్కి లేకపోతే ఒక కెయాటిక్కి లేకపోతే ఒక హార్మోనియస్ శబ్దానికి ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సంగీతం మనం వింటున్నప్పుడు కళ్ళు ఎందుకు మోసుకుంటున్నాం? హార్మోనియస్ ఉంది కాబట్టి. ఎవరు నడుచుకుంటున్నారు, కుక్కలు మరుగుతున్నాయి, మనకి ఎందుకు ఇబ్బంది ఉంది? హార్మోని మిస్ అయింది. సో ఈవెన్ వికీపీడియాలో వాట్ ఈజ్ మ్యూజిక్ అని కొడితే నథింగ్ బట్ నాయిస్ అనే వస్తుంది. కానీ ఆర్గనైజ్డ్ నాయిస్, హార్మోనియస్ నాయిస్ని మనం మ్యూజిక్ అన్నాం. హార్మోని లేని దాన్ని మనం, అందుకే ఇప్పుడు చదవడం కూడా ఊరికే చదవడం కాకుండా ఒక పద్ధతిలో చదవాలి. ఉదాహరణ, ఓం భద్రం కర్ణేభిః శృణుయామః దేవా భద్రం పశ్యేమాక్షవీర్యచిత్రా స్థిరైరంగైస్తుష్టునాం నస్తనుభిర్వశేమ దేవహితుం యుదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నః హరిస్తనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి 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 హరి ఓం అనేది ఇది ఒక చదివే పద్ధతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. ఇదేంటి ఒక చదివే పద్ధతి. అట్లా ఒక 10 మంది చదివారనుకో, నీకు ఆటోమేటిక్గా ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. తెలియకుండా నీ మనసు రుజువర్తనంలోకి వెళ్తుంటే ఎక్కడెక్కడో ఉన్న అణువులు పరమాణువులు అన్నీ ఒకవైపు రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో, పర్టికులర్ సాంప్రదాయంలో, దాంతోపాటు ప్రపంచంలో ఉన్న అన్ని సాంప్రదాయంలో వాళ్ళు మనస్సుని ఎట్లా ఒక దగ్గర, ఇప్పుడు ఉదాహరణ కుక్కను విలువాలంట అంటే వస్తుంది. మరి మనసు ఎట్లా వస్తుంది? నువ్వు మనసుని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, నేను దానికి ఒక బ్యూటిఫుల్ యానిమేషన్ కనుక చేస్తే ఈజీగా అర్థమవుతుంది. అట్లా కాకుండా ఊరికి ఇట్లా అనుకుందాం, ఒక చిన్న డబ్బాలో చీమలు ఉన్నాయి, ఆ డబ్బా నథింగ్ బట్ మైండ్, ఆ చీమలు అనేవి నీ ఆలోచనలు. డబ్బా మూత ఓపెన్ చేసి చీమలు అట్లా పోతున్నాయా? అట్లా పోయిన తర్వాత నువ్వు అన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ డబ్బాలు వేసినావు. అదే మంత్రం అంటే. అదే అంటే ఎవ్రీడే నీ మనసు డిస్ట్రాక్ట్ అయ్యే లోపు మళ్ళీ ఏకీకృతం చేయడానికి ఒక చిన్న పని చేయాలి, భజన. మళ్ళీ ఆ తర్వాత దాని ఇంపాక్ట్ ఒక 1.5 అవర్ ఉంటుంది. మళ్ళీ డిస్ట్రాక్షన్ అయ్యే లోపు ఒక చిన్న స్మరణ. ఇప్పుడు భోజన మంత్రం ఉంది. ఎందుకు మంత్రం అంటే, ఎక్కడో డిస్ట్రాక్షన్ అయిన మైండ్ నీ భోజనం చేసే ఆ ప్రక్రియ మీదకి తీసుకురావడానికి అదొక మార్గం అవుతుంది. అందుకని ఎవరైతే మూర్ఖంగా ఈ మంత్రాల్లో ఏముంది, లేకపోతే ఈ శాస్త్రాల్లో ఏముందంటే, వాడు బేసికల్గా అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు. వాడు ఇప్పుడు నీకు మనసు నిలబడ్డ తర్వాత అప్పుడు అది అక్కర్లేదు, అది చాలా ఉన్నతమైన స్థితి. అట్లాంటి వాడెవడు ఇవి చేయొద్దు, ఇది వేస్ట్ అని చెప్పాడు. ఎవడైతే విగ్రహారాధన లేకపోతే పూజలు వద్దంటున్నాడు వాడికి క్రక్స్ తెలియదు. ఇప్పుడు నువ్వు బెండు కట్టుకొని ఈత కొట్టినావు, ఇప్పుడు నీకు ఈత వచ్చింది, తర్వాత బెండ్లు మొత్తం కాల్చేస్తా అంటే కొత్తగా నేర్చుకోవడానికి బెండ్ కావాలి కదా. కావాలి. నువ్వు వాడిని చూసి సిల్లిగా నవ్వడానికి వీలు లేదు. ఎవరెవరి స్థాయిని బట్టి
మనస్సు నిలబెట్టడానికి స్థాయిని బట్టి పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకానొక పద్ధతి మంత్రోచ్చారణ. సరిగ్గా చేస్తే ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్కి నువ్వు ఏదో ఒక ఆల్రెడీ ప్రపంచం అంతా అంగీకరించిన లేదా భారతీయ సాంప్రదాయం అంగీకరించిన ఒక దాన్ని పట్టుకున్నావు అనుకో, స్లోగా నీ మనసులో ఉన్న స్ట్రెసెస్ అన్నీ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. కానీ మళ్ళీ డిస్ట్రాక్షన్ వస్తుంది. అంటే నువ్వు జస్ట్ ఊహించుకో, చీమలన్నీ పోతున్నాయి ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇట్లా ఒక్కటిగా ఉండి మెల్లగా వెళ్తున్నాయి. పిల్లలందరూ లైన్లో పోతున్నారు, మెల్లగా హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత అటు ఇటు పోతున్నారు అని ఊదాడు సార్, మళ్ళీ అందరు లైన్లో వచ్చారు. అందుకే మన రోజువారీ జీవితంలో ఒకడేం చేస్తున్నాడు చూడు, పొద్దున్నే లేవగానే యోగా చేసి స్నానం చేసి యోగా చేస్తున్నాడు. చల్లనీళ్ళ స్నానం అని చెప్పారు. మనసు ఏకీకృతం అవుతుంది. అంటే ఎక్కడున్న మనసు అయినా వచ్చి నీళ్ళ దగ్గరకు వచ్చి అది అయిపోగానే ఏం చేస్తున్నాడు, ఆడవాళ్ళు అయితే తులసి కోటకు పూజ, మగవాళ్ళు అయితే చిన్న యోగా లేకపోతే ఏదో చిన్న మంత్రం జపం అట్లా చేసుకుంటారు. లేకపోతే యవనం రాగానే సంధ్యావందనం చేస్తున్నారు. చక్కగా బాసిం పట్టేసుకొని వాడు సూర్యుని చూసుకుంటూ వాడు చేసుకుంటాడు. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes గడిచిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ చేతులు కాలు కట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు వాడికి సమయం ఉంది, అంటే మైండ్ ఏకీకృతమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత చిన్న రెస్ట్ తీసుకున్నాడు. మెల్లగా సాయంత్రం అవుతుంటే మళ్ళీ డిస్ట్రాక్షన్ వస్తుంది. అప్పుడు ఒక ప్రవచనమో లేకపోతే ఒక గురువు గారి సత్సంగమో ఆ పడుకునే ముందు అట్లా పెట్టుకున్నారు విధి విధానాలు. తర్వాత రోజు చేసింది చేస్తే బాగుండదు కాబట్టి రోజువారీ మంత్రాలు, ఏదన్నా ఒక స్పెషల్ డే ఉంటే ఆ స్పెషల్ డే మంత్రాలు. దానివల్ల నీ మైండ్ ఎప్పుడు ఎటెటో పోయి మాటి మాటికి తిరిగి అక్కడికి వచ్చి నిలబడాలి, లేకపోతే పిచ్చి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కాలేజీ యువకుడు వాడు ఎందుకు పక్కదో బట్టాడంటే వాడి మైండ్ ఎటో పోయి ఎటో వెళ్ళిపోయింది, ఇంకా వస్తలేదు, ఇట్స్ నాట్ కమింగ్ బ్యాక్. అంటే మా మాట వినడం లేదంటారు. నీ మాట వింటున్నాడు కానీ ఆ మనసు అక్కడ లేదు వినేది. నువ్వు చెప్తుంటే వాడికి ప్యాకెట్ ఆడాలి ఉంది, ప్యాకెట్ అయిపోయిన సిగరెట్ అయిపోయిన సినిమా, అది ఎటో కొట్టుకుపోతుంది, అది తెగిన గాలిపటంలాగా. ఇప్పుడు గురువు అంటే ఎవడు, ఎటో పోయిన దాన్ని మిగతా ఎవరికి తెలియదు ఎట్లా మార్చాను. వాడు అసలు ఏది మానుకోమని చెప్పాడు, అక్కడే దొరికిపోతాడు వాడు. నువ్వు చేసేది చేసుకోపోయి, కానీ 4 గంటలకైతే చిన్న హాఫ్ అన్ అవర్ పని చేసి పెట్టు, నువ్వు తాగితే నాకేందే అన్నాడు. ఫ్రీ అయిపోయింది వాడు. కానీ 4 గంటలకు అన్నది వాడు మైండ్ని తీసుకురావాలి. అందుకే డిసిప్లిన్లో పెడతారు. ఇప్పుడు ఎంత పెద్ద తాగుపోతేనా పెళ్లి చేసే సెట్ రైట్ అది అంటారు కదా, దానికి కారణం అదే. ప్రతిరోజు భార్య దగ్గరికి వెళ్ళాలి, భార్య ఒకలా ఉంటేనే రమ్మంటుంది. వాడు వెళ్ళేది వాడి అవసరం కోసం, శృంగారం కావచ్చు లేకపోతే ముద్దు ముచ్చట కావచ్చు. అందుకని వాడు మిగతా వాటిని ఆర్టికులేట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కొద్ది రోజుల్లో ఇక్కడ రసం దొరికి అక్కడ ఇంట్రెస్ట్ పోతుంది. కొందరు ఉన్నారు భార్య కూడా అలవాటు చేసి అది వేరే బ్యాచ్. అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే. ఇప్పుడు నేను నా బిడ్డ సౌందర్య లహరి చదువుతున్నాం. శివశక్తి చదువు బిడ్డ, ఫోకస్, దీనికి ఏం సంబంధం? శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య. ఇది మేము రోజు చదువుతున్నాం. 100 శ్లోకాల్లో మొట్టమొదటి 10 శ్లోకాలు ఎంచుకుని అక్కడ అతికించుకున్నావు. చూసాను కిచెన్ దగ్గర. స్పెషల్గా కాకుండా అదంతా కరెక్ట్గా 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు పడుతుంది. చూడు, కపుల్ ఆఫ్ అవర్స్కి ఒకసారి అది. నువ్వు ఏదైనా విను, ఏదేమైనా తిరిగి అక్కడికి రా, మళ్ళీ అక్కడి నుంచి రీబిగిన్, మళ్ళీ తిరిగి అక్కడికి రా. ఇది ఎట్లందంటే నువ్వు ఏదైనా వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసిపో అంటారు. ఎందుకంటే ఉన్న చోటికి రా, మళ్ళీ ఎటన్నవో, మళ్ళీ సాయంత్రం 4 అయితే ఉన్న చోటికి రా, మళ్ళీ ఎటన్నవో, సాయంత్రం 9 అయింది ఉన్న చోటికి రా, ఇక్కడే ఉండి రేపు పొద్దున ఎటన్నవో. నువ్వు అట్టే పోకు, భయం వేస్తుంది. సేమ్ దట్ ఈజ్ యాక్చువల్గా వాళ్ళు ఉన్న చోటికి రమ్మంటుంది, బాడీని కాదు, ఆ మైండ్ని. అందుకని ఇది విమర్శించే అంశము కాదు. ఎవరెవరికైతే మైండ్ రకరకాలుగా డిస్ట్రాక్ట్ అవుతుందో, ఏదన్నా ఒక చిన్న ఏదన్నా మనం మస్తున్నాయి అసలు శంకరాచార్యుల సాహిత్యం కానీ లేకపోతే రకరకాల సూక్తాలు కానీ, ఇవి ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే వీటికి లిబరేషన్ లేదు, ఇంకేముండదా? ఇది ఓన్లీ ఒక స్టెప్. అంటే ఎటో వెళ్తున్న మనసుని ఒక దగ్గర తీసుకురావడం.
తర్వాత మెల్లగా నీ మనసులో ఒక శ్రద్ధ ఏర్పడి శక్తివంతం అవుతుంది. ఒక న్యాచురల్ ఫోకస్ ఏర్పడుతుంది. న్యాచురల్ ఫోకస్ ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్ని పనుల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఆ దేవాలయంలో ఉన్నప్పుడు ఒక పూజారి ఒక ఆయన వచ్చాడు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే, మాకు ఇట్లా ఏం చేసినా సక్సెస్ అయితే లేదు, ఏం వ్యాపారం చేసినా ఏం మంచిగా అయితే లేదు అయ్యగారు, తర్వాత మాకు పిల్లలు కూడా అయితే లేరు అంటే ఆయన చాలాసేపు కళ్ళు మూసుకొని ఇప్పుడు కాదు ఎల్లుండి రండి చెప్తాను అని అంటే వాళ్ళు కాళ్ళు మొక్కి వెళ్ళిపోయారు. వాడు నేను పిచ్చ దోస్తులం అసలు. ఏంటంటే ఇప్పుడు చెప్పినానుకో కామెడీ అవుతుంది, వాళ్ళు మంచిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. చిన్న సీరియస్నెస్ కావాలి కదరా. తర్వాత మళ్ళీ ఎల్లుండి వచ్చిర్రు, స్నానం చేసిరా, చేసినామయ్య గారు. తలస్నానం చేసినావా? చేయలేదు. తలస్నానం చేసుకుని రేపు రండి. ఇప్పుడు ఒక చిన్న క్యూరియాసిటీ, వస్తే వచ్చారు సూపర్, రాకపోతే నో ప్రాబ్లం. వచ్చారు, వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పండి, రేపటి నుంచి ఒక చిన్న కార్యక్రమం 21 రోజులు చేయాలి మీరు. దాంట్లో నేను చిన్న మంత్రాలు ఇస్తాను, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని భోజనం చేయకూడదు, స్నానం చేసుకుని వచ్చి చల్లనీళ్ళ స్నానం చేసుకుని వచ్చి తల స్నానమే చేయాలి ప్రతిరోజు, పచ్చి గంగ కూడా ముట్టడానికి వీల్లేదు. ఆ తర్వాత ఎక్కడ అతను వ్యాపారం కానీ వేరే వాటి మీద చెప్పట్లే, కానీ ఇందులోనే రహస్యం ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా కూరగాయలు తినండి, కుక్కుడు ఫుడ్ వండి ఒకసారి తినాలి, ఆ తర్వాత పళ్ళు ఎక్కువ తినండి, తర్వాత నవగృహ పూజ ఖచ్చితంగా చేయాలి, తర్వాత రోజుకి ఇన్ని ప్రదక్షిణలు చేయాలి. అదంతా కలిపి ఒక 2.5 hours to 3 hours మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇట్లా పడుకునే ముందు కూడా టెంపుల్కి వచ్చి అయ్యగారితో 2 నిమిషాలు మాట్లాడి అట్లా. సో ఆ 21 రోజులు పక్కనే పడుకోవాలి, అంటే దూరం పడుకోవాలి, ఒకరినొకరు ముట్టుకోకూడదు, ఇట్లాంటివన్నీ. ఆ 21 రోజుల్లో బాడీ మంచిగా ప్రిపేర్ అయింది, మంచిగా తింటున్నారు కదా. తర్వాత ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఆ 21 days ఆబ్వియస్గా నీకు ప్రతిరోజు ఒక టైం స్లాట్లో వర్క్ జరుగుతుంది, ఒక సర్కాడియన్ టైం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత ఎలాగో బిజినెస్ అంతా నడుస్తుంది కదా. ఇప్పుడు వేరే డిస్ట్రాక్షన్ లేదు కాబట్టి ఆ 21 రోజుల్లో పెట్టిన ఫోకస్ వల్ల కొంత ఫలితం వస్తుంది. ఈ పూజ వల్ల ఫలితం వచ్చిందని అతను అనుకుంటున్నాడు. లేదు, తన మనసు తన ఆధీనంలో ఉండటం వల్ల వచ్చిన ఫలితం అది. అట్లా చెప్తే నమ్మబుద్ధి కాదు, ఆయవారు కూడా పైసలు ఇయ్యరు. అందుకని ఇదంతా హౌ టు బ్రింగ్ యువర్ మైండ్ బ్యాక్ అంతే. అందుకని ఎవరైనా సరే ప్రతిరోజు ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి ఒక చిన్న యాక్టివిటీ పెట్టుకోవాలి, సెల్ఫ్గా, డిసిప్లిన్గా. నీ ఇష్టం, అది నీ చాయిస్. అది ఇప్పుడు నేను పెట్టుకునేది అంట్లు కడగడమో, లేకపోతే నేను కొన్ని పాటలు వింటాను ఊరికి. ఆ పాట ఇప్పుడు ఎంత తిరిగి వచ్చినా నేను వెళ్ళి ఒక చిన్న పాట వింటాను. నాకు కొన్ని పాటలు ఉన్నాయి, అది 100% న్యూట్రల్ చేసింది, నేను అంతా మర్చిపోతుంది. నేను ఆ పాట చక్కగా పాడుకుంటాను కూడా. సో నీ ఇష్టం, అందరూ మంత్రోచ్చారణ చేయాలని కాదు. సో వాట్ బ్రింగ్స్ యువర్ మైండ్ బ్యాక్, సో ఇట్స్ రూట్స్ అనేది మనకు తెలియకపోతేనేమో అది ఈజియెస్ట్ వే, తెలిస్తే దాన్ని నువ్వే చేసుకోవచ్చు. సో ఇది లైఫ్ లాంగ్ చేయాల్సిందేనా? తప్పేం లేదుగా, అంటే దానివల్ల నష్టం అయితే లేదు. అంటే అలాగని నువ్వు చేస్తూ వేరే వాళ్ళని చేయమని బలవంతం చేయడం తప్పు, కానీ మనం చేసుకోవడంలో తప్పేం లేదు. నేనంటే ఎవరైనా కొంతకాలం చేస్తే మైండ్ తెలుస్తుంది. దీంట్లో లాజిక్ ఇంతే, నీకు అర్థమైంది అనుకుంటా. అంతే, ఓకే. చీమలు ఇట్లా పోతున్నాయి, మనకి చీమలు తీసుకొచ్చి ఒక కుప్ప పెట్టి, అంటే దెర్ ఇస్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది, అంటే ఇంపాక్ట్ అనేది. నీ మైండ్ వెరీ పవర్ఫుల్, ఆ డిస్ట్రాక్షన్ వల్ల పవర్ కోల్పోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎంటీ వాల్ని నువ్వు ఏ ఆలోచన లేకుండా చూడగలిగితే యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. కానీ ఆ చూడగానే ఆలోచనలు వస్తాయి, ఈ వాళ్ళు ఎవరిది ఇంత కట్టారు, ఈ పెయింట్ వైట్ ఏది అని ఏదో చెప్తుంది మైండ్. సో మనం థాట్లెస్గా ఉండడం అనేది చాలా కష్టం. థాట్లెస్గా ఉండాలంటే సైకలాజికల్ రంగంలో చాలా రెవల్యూషన్స్ జరిగి ఉండాలి. అది మానవజాతి పరిణామ క్రమంలో అందరికంత ఓపిక ఉండదు, అంత స్పృహ కూడా కలగదు. అది అనుకోకుండా ప్రత్యేక సందర్భంలో ఎవరికో ఒకరికి అది మేనిఫెస్ట్ అవుతుంది. మిగతా వాళ్ళంతా ఏదో ఒక పద్ధతినో దేన్నో ఆధారం చేసుకొని లీడ్ ఎ గుడ్ లైఫ్. సో అందరి లక్ష్యం జీవన్ముక్తి ఏం కాదు, కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకునేవాడికి యూ కెన్ బ్రింగ్ యువర్ మైండ్ బ్యాక్. ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి నీ మనస్సుని వెనక్కి పిలువు. అది ఎటో పోతూ ఉంటుంది, వెనక్కి పిలువు. నువ్వు గమనించినవో లేదో, సాయంత్రం చీకటి పడుతుంటే ఊళ్ళల్లో అమ్మ దీపం వెలిగియాలి. ఎందుకు వచ్చింది అది? నైట్ వెలిగిస్తే ఏమవుతుంది? పోనీ మధ్యాహ్నం వెలిగించి పెట్టుకుంటే అయిపోయాయి కదా.
కాదు, అందరి మనసులో ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు రోజులో కొన్నిసార్లు ఊరంతా ఒకలా స్పందిస్తారు, అదే రోజులో కొన్నిసార్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు, సంవత్సరంలో ఒకరోజు ఊరంతా ఒకలా స్పందిస్తారు. అంటే అందరి మనసులో ఒక్కటైపోవడం. వీటి వెనుక మైండ్ని ఆర్గనైజ్ చేయడము అనే రహస్యం తప్ప నాకు వేరేది ఏం కనిపిస్తలేదు. నువ్వు తెలిసి చేసినా దానివల్ల జరిగేది అది, తెలియకపోయినా దానివల్ల జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఎవ్రీడే మంచిగా భగవద్గీత రోజు ఒక శ్లోకం, ఒక టైంలో నిద్ర లేస్తానే 3 hours అలారం పెట్టుకో, 3 hours అలారం కాగానే వెళ్ళి మళ్ళీ ఒక శ్లోకం చదువు, దాని పేపర్ మీద రాయి, మళ్ళీ నీ పనిలో పడు. మళ్ళీ 3 hours నువ్వు ఆడుకుంటున్నావు, అరే అలారం వచ్చిందిరా, జస్ట్ ఒక శ్లోకం 5 minutes మ్యాన్. ఇట్ విల్ చేంజ్ ద హోల్ యాటిట్యూడ్ ఆఫ్ ద మైండ్ అనమాట. అంటే నువ్వు అన్ని వదిలి వస్తున్నావు చూడు, దట్ ఈస్ ద పవర్ఫుల్ మైండ్. అక్కడ భగవద్గీతలో పెగ్గు పెట్టొద్దు అంటే అట్లా కాదు, మళ్ళీ ఎవ్రీ 3 hours పెగ్గేస్తా అట్లా పెట్టుకోకు. నీకు లర్నింగ్ ఉండాలి, మైండ్ని అది అవేకం చేయాలి, అట్లా కొట్టుకుపోకూడదు, నిలబడాలి అందులో. ఇప్పుడు భక్తి యోగం కూడా ఇదే. ఇప్పుడు నెక్స్ట్ నేను భగవద్గీత మీద సిరీస్ ఆఫ్ టాక్స్ చేద్దాం అనుకుంటుంది, అందులో నేను ఎంచుకున్నది భక్తి యోగమే. భగవద్గీత అంతలోకి భక్తి యోగం చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు ఏదైతే భక్తిగా ప్రచారం చేయబడుతుందో అది అందులో లేదు. అది పరమ శ్రద్ధకు సంబంధించిన యోగం అది. అందుకే నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. మేబీ నాకు మంచిగా మూడ్ వచ్చినప్పుడు అది కరెక్ట్గా అనిపిస్తే చేస్తా. ఎక్స్ట్రాడినరీ థింగ్. అందుకని నేను ఇప్పుడు నేర్చుకోవాలని కాదు, కానీ ఇప్పుడు రోజు సౌందర్య లహరి పెట్టుకున్నాం అట్లా ఊరికి. ఊరికి అప్పుడప్పుడు వింటున్నాం రోజు ఒకసారి. ఈరోజు పాడలేదా బేటా? పాడదాం కాసేపు నాకు. సో 10 శ్లోకాల వరకు పెట్టుకున్నాం. ఇప్పుడు మాకు శ్లోకాలు మేమేం బట్టి పడతలేం, కానీ ఆల్మోస్ట్ కూర్చుంది, అంటే రోజు పాడుతున్నాం కదా అట్లా. బాగుంటుంది. పనికిరాని విషయాలని మైండ్లోకి పంపించే బదులు నీకు అంటే నీకు శక్తినిచ్చే వాటిని, అటువంటి ఆలోచనలని, అట్లా గొప్పవాళ్ళు చెప్పిన దాన్ని జీవితంలో ఒక మహత్తుని కలిగి జీవించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మాట నీకు శక్తిని ఇస్తుంది. ఉదాహరణకి ఎవరన్నా సక్సెస్ఫుల్ పర్సన్తో ఫోటో దిగాలనుకున్నప్పుడు ఆదిశంకర్ల వారి సాహిత్యం చదివితే కూడా అంతే. దట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ అవర్ మోరల్ అనమాట, ఎట్లా చూసుకున్నా. ఇది నా అబ్జర్వేషన్. అందుకని నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ పూజ విధి విధానాలు మంత్రానికి, నేను ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. నేను ఒకప్పుడు ఈ అసలు మన పూజా విధి విధానాలన్నీ నాకు వచ్చేవి, నేను పూజలు కూడా వెళ్ళేవాడిని. అంటే అన్నీ బతకడానికి ఏం కావాలో అవన్నీ తెలుసుకొని ఉండాలనేది నా యొక్క ఫస్ట్ నుంచి. అంటే డిపెండెన్సీ వద్దు, ఈ పని గొప్పదని కాదు, అన్ని పనులు తెలుసుకో, అంట్లు కడగడం తెలుసుకో, వంట చేయడమో తెలుసుకో, అసలు క్యాటరింగ్కి వెళ్తూ పెయింటింగ్ తెలుసుకో. ఇప్పుడు 1 గంట సేపు పెయింటింగ్ వేసి వచ్చాం ఊరికే, ఎలాగో టైం గడుస్తూనే ఉంటుంది. ఆ టైం లోపల నువ్వు కొన్ని స్టాంప్స్ వేసుకుంటే సరిపోతుంది. అట్లా ఒక స్టాంపు, ఏదో సాహిత్యాన్ని ఒక స్టాంపు, ఎవ్రీడే ఒక 10 pages చదవడం. అలాగే యూట్యూబ్ ఎవ్రీడే ఒక వీడియో చేయాలని పెట్టుకో. జనాలు చూస్తారో చూడరో కాదు, యూ లెర్న్ హౌ టు ఎడిట్, హౌ టు క్రియేట్ ద కంటెంట్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఛానల్ కోసం రకరకాలుగా చేస్తూ ఇట్లా కాకుండా ఎట్లా చేయాలనేది నాకు ఒక 2 days క్రితం స్ట్రైక్ అయింది. ఇంగ్లీష్లో కథలు చెప్పాలి, చాలా కథలు ఉన్నాయి, పంచతంత్ర కథలు, జెన్ స్టోరీస్, సూఫీ స్టోరీస్, ఎనార్మస్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. తర్వాత ఇదేంటారు మన జెన్ బోన్స్ అని ఒక బుక్, బ్యూటిఫుల్ స్టోరీస్ ఉంటాయి. తర్వాత 101 కోయిన్స్ ఆఫ్ జెన్ అని, తర్వాత ద బుక్ ఆఫ్ చువాంగ్సు అని, ద అబ్సర్డ్ స్టోరీస్ అని, స్టెల్లా బెల్లా స్టోరీస్ అని, అంటే యూనివర్సల్గా చాలా ఉన్నాయి కథలు. తర్వాత ముల్లా నసరుద్దీన్ స్టోరీస్, అక్బర్ బీర్బల్ స్టోరీస్, లేకపోతే తెనాలి రామకృష్ణ, తర్వాత తెనాలి రామన్ స్టోరీస్ ఎక్స్క్లూజివ్, తెనాలి రామన్ కృష్ణదేవరాయల స్టోరీస్, ఆ తర్వాత రకరకాల రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు, రమణ మహర్షి చెప్పిన కథలు, ఇట్లాంటివి ఉన్నాయి కదా ఒక సిరీస్ లాగా. ఇప్పుడు మనం ఇది చేస్తుంది ర్యాండమ్ కదా, నేను దానికి ఒక చిన్న ఫిక్స్ చేస్తాను, ఒక ఫ్రేమ్. ఎవ్రీడే ఒక పర్టికులర్ టైంలో అక్కడికి వెళ్ళి ఒక కథ చెప్తాను, లేకపోతే చెప్పను ఆ రోజు నాకు ఏదైనా వీలు పడలేదు సంథింగ్. కానీ ఇంగ్లీష్ ఛానల్కి పెట్టే కంటెంట్ ఎట్లా పడితే అట్లా షూట్ చేయండి, ఫ్రేమ్ మారదు, నా డ్రెస్ మారుతుంది, ఎవ్రీథింగ్ సేమ్ అక్కడ ఎట్లా ఎదురుగా ఉంటుంది. ఒక చిన్న సో లెట్ మీ నారేట్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ అని చెప్పి
కూల్గా దాన్ని నా ప్రయత్నం అంతా ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్లో కొత్త పదాలు తెలుసుకోవడం, దాన్ని ఎఫెక్టివ్గా చెప్పడం, వింటున్న వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే దట్ ఈస్ ఇనఫ్. అట్లా దాంతోపాటు అందులో ఏదో చిన్న ఒక లైఫ్కి అప్లై చేసుకోదగ్గది ఏదో ఉంటుంది, అది ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు. ఉంటుంది కదా, నువ్వు 1,00,000 పౌడర్ డబ్బాలు కొనవచ్చు, నువ్వు రాసుకునేది ఒకటే పౌడర్. అట్లా ఎన్ని తెలుసుకున్నా అప్లై చేసుకోగలిగింది లైఫ్లో ఒక్కటో మాట 2 మాటలే అంతే. ఎట్లయితున్నాయి బిడ్డ పొంగడాలు? మంచిగా వచ్చినాయా? ఓకే. అట్లా ఓకే. సో అది అందుకని దేన్ని ఊరికే విమర్శించకూడదు, దాని మూలంలోకి తొంగి చూస్తే, అట్లా తెలుసుకొని చేస్తే వెరీ పవర్ఫుల్. ఇప్పుడు నీకు ఎప్పుడన్నా డిస్టర్బ్డ్గా ఉన్నావు, రాత్రి నిద్ర రాలేదు, అట్లా కళ్ళు మూసుకొని చక్కగా వీళ్ళతో బుక్ పెట్టుకొని భగవద్గీతంతో ఒక ఆర్డర్లో ఇది చదివే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు సౌందర్యలహరి ఉందనుకో, దానికి చదివే ఉంది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, ఒక లెంత్. చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహరవిరంచాదివిరభి ప్రణంతుం స్తోతుం వ కథమకృత పుణ్యః ప్రభవతి అనీయాం సుంపాసుం తవ చరణ పంకేరుహభవం విరంచి సంచిన్మన్ విరచయతి లోకాన వికలం. ఇదేం చిన్న బీట్లో పాడాం. ఇది ఒక చిన్న అట్లనే భగవద్గీత కానీ లేకపోతే నిర్వాణ షట్కం కానీ ఇవన్నీ చదివే పద్ధతులు ఉన్నాయి. ఒక్క స్లార్ పట్టుకుంటే మొత్తం అంతా అదే. ఇప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గన్నగు గన్నై అరుణాచలమెన్న అననే నరనననే రూపాయి అరుణాచల తారే నానరదానే నానరే నానే. కుటుంబ సభ్యులంతా పాడుకునే ఒక పాట ఉండాలి. ఇంతసేపు ఏడుపే తప్ప పాట లేదు. అందరూ ఇట్లా కలిసారా, నాన్న వచ్చాడు కరెక్ట్గా సాయంత్రం 7 నుంచి 8 మధ్యన ఎవరో ఒకరు అందుకుంటారు. అది అరుణాచల్ ఆమె వండుతుంది, అందరూ కిచెన్లో ఉన్నవాడు అందరూ పాడుతున్నారు. ఒక 25 నిమిషాలు గడిచిపోయింది. అట్లా చూస్తుంటేనే ఏదో మాడింది, ఏదో స్మెల్ వచ్చింది, అట్లా లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. మాడింది ఏమన్నా? సరే మరి అదే సినిమాలో జోక్ ఉంటుంది, నీకోసం పూజెత్తాను అని కొండవలసి వెళ్తాడు. ఒక 3 hours రాడు. ఏడ్రా అంటే నీళ్ళకి వెళ్ళాడండి, ఇంకా రాలేదండి. ఎంతసేపు అయిందండి? 3 hours అయిందండి. 3 hours అంటే చచ్చిపోయాడు అంటే, అవునా నేను పువ్వు రావట్లేదో బలంగా పీకుతాను. అంతేరా, వంట చేసుకుందాం.